అమ్మాయికి అండగా రంగంలోకి దిగిన యాంకర్ అనసూయ జానీ మాస్టర్ గురించి మరికొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. బుల్లితెర యాంకర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి నేడు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈమె రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటుంది. అనేక సందర్భాలలో ఈమె తన గొంతుకను వినిపించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయదు. పలుమార్లు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్రమైన నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. అంతేకాదు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై డైరెక్టుగా ఎన్నో విమర్శలు చేస్తూ అతని అభిమానుల చేత ట్రోల్కి గురి కాబడింది అనసూయ. అయితే ఇప్పుడు రీసెంట్గా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కూడా ఆమె తన వాయిస్ని వినిపించింది. ఆమె మాట్లాడుతూ, నేను పుష్ప సినిమా చేస్తున్నప్పుడు సెట్స్లో శ్రేష్ఠి వర్మని చూశా. ఆమె టాలెంట్ని చూసి ఆశ్చర్యపోయాను. టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఎవరు కూడా ఆమె అవకాశాలకు గండి కొట్టలేరు. ఆమెకు తగిన రీతిలో న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇండస్ట్రీలో అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. ఆడవాళ్లపై ప్రతి ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. శ్రేష్ఠి వర్మ లాగా అందరూ ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఇలా కంప్లైంట్స్ ఇవ్వాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చట్టం ముందు ఎవరైనా తల వంచాల్సిందే అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అనసూయ, జానీ మాస్టర్ ఇద్దరూ కూడా ఈటీవీ కుటుంబం నుండి వచ్చిన వారే. అనేక సందర్భాలలో ఈటీవీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ షోలలో వీరిద్దరూ కలిసి చేశారు. అంతేకాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన రంగస్థలం, పుష్ప చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. ఆయన టీం ద్వారా శ్రేష్ఠ వర్మ కూడా ఇప్పుడు పుష్ప సెట్స్లో కనిపించింది. ఆ అనుభవంతోనే అనసూయ ఈ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్గా మారింది. పుష్ప 2 ది రూల్ చిత్రంలో ఆమె ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది. అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ వ్యవహారంపై అంతర్గతంగా స్పందించి శ్రేష్ఠ వర్మకి తన ప్రతి సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా జానీ మాస్టర్కి ఎంతో క్లోజ్గా ఉండే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకసారిగా వ్యతిరేకంగా మారింది. శ్రేష్ఠ వర్మకి అండగా నిలబడింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది వ్యూవర్స్.